ఇప్పుడు మనం వేటి గురించి మాట్లాడుకుంటున్నాము? లయం అవ్వాలి, లయం అవ్వాలంటారు. అసలు లయం అయ్యేది ఎక్కడ? ఇప్పుడు భక్తిలో ఏంటి? భక్తిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళెవరు? మీరాబాయి, ఆ తర్వాత కబీర్, ఆ తర్వాత రామదాసు వీళ్ళందరూ ఉన్నారు. అంటే ఏంటి వాళ్ళు? ఆల్మోస్ట్ ఆల్ ఒక విగ్రహాన్ని పెట్టుకొని దాంట్లో వాళ్ళు తన్మయత్వం చెంది అది వాళ్ళు లయం అనుకున్నారు. అంటే మేము ఇందులో కలిసిపోయినాము అనేటువంటి భావంలో వాళ్ళు అనుకున్నారు. ఆ తర్వాత రెండోది వచ్చేంటి? కర్మలో వచ్చేసరిప్పటికేంటి? మొత్తం జరుగుతున్నదల్లో కూడా భగవతత్వ భావం అనేటువంటి విషయంగా అంత పరమాత్మతత్వమేనని అక్కడ ఒక మేము కలిసి చేస్తున్నాము అని అదొక భావం పెట్టుకున్నారు. మూడోది వచ్చేంటి? మన దగ్గర ఉన్నటువంటి సెన్స్ ఆర్గన్స్ అన్ని కంట్రోల్ చేసిన తర్వాత మనసును కూడా తీసేసిన తర్వాత నా దగ్గర ఇవేమీ లేదు, నా దగ్గర ఉన్నది భగవతత్వం అనేటువంటి భావంతో కొంచెం ఆ ఫీల్డ్లోకి వెళ్ళి ఉండొచ్చు. అంటే అల్టిమేట్ ఏంటి? చెప్పిందంతా ఏంటి అంటే అద్వైత వేదాంతంలో లయం అనేటువంటి విషయం చెప్పాల. ఏం చెప్పారు వాళ్ళు? ఆల్రెడీ నువ్వు అది అయ్యే ఉన్నావు. ఎందుకు అయ్యే ఉన్నావు? నిరాకారంగా వ్యక్తమైనటువంటి సృష్టిలో భాగమే పరాప్రకృతి, అపరాప్రకృతి. అపరాప్రకృతి అంటే ఏంటి? జడం, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం. మరి జీవ చైతన్యం ఏంటి? పరాప్రకృతి. అంటే నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానానికి, భగవతత్వం దగ్గర ఉన్నటువంటి జ్ఞానానికి పిసరంత కూడా తేడా లేదు. కాకపోతే ఏం జరిగింది ఇక్కడ? నా దగ్గరే ఆ జ్ఞానం ఉందనేటువంటి విషయాన్ని నేను మర్చిపోయాను. అంటే ఎన్ని వేల జన్మలు ఎత్తడం జరిగిందో, లేకపోతే మనకి ఎన్ని కోరికలు ఉన్నాయో, ఏం తీరాయో ఏం తీరలేదో మనకు తెలియదు. కాకపోతే నేనే ఆ భగవతత్వం అనేటువంటి జ్ఞానం నాకు లేదు. ఎందుకు? మన దగ్గర ఉన్నటువంటి సత్వతమ రజోగుణాలు, మన స్వభావం, మన కోరికలు, మన రాగాలు, మన ద్వేషాలు, మన ఇష్టాలు, మన అయిష్టాలు, వీటన్నిటితోటి మనసంతా గడబిడిగా పెట్టేసుకుని ఉన్నాం. ఎప్పుడైతే మనసు గడబిడిగా పెట్టేసుకున్నామో మన దగ్గర ప్రాణం ఒకటి ఉంది కదా, అంటే చైతన్యం ఉంది కదా, భగవతత్వ చైతన్యం ఉంది కదా. ఈ చైతన్యం కూడా ఏమైపోయింది? తన ఆ విషయం అనేటువంటి విషయం మర్చిపోయి తన దగ్గర ఉన్నటువంటి ఎనర్జీని కూడా తగ్గించుకోవడం మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు మనం శూన్యం కావాలి అంటే అర్థం ఏంటి? ఎక్కడ జరగాలి ఈ శూన్యము? ఎక్కడ జరగాలి ఈ లయ? ఎక్కడ జరగాలి ఈ నేనే భగవతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి అనేది? అన్నిటికీ మూలం మనసే. మనసులో ఉన్న ఆలోచనలు, అనవసరపు కోరికలు తీసేస్తే, మనసు ఖాళీగా అయిపోతే నేనే కదా ఆ జ్ఞానం. నేనేది చూస్తానో నాకు అది కనపడుతుంది. నా మనసు ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంది, నాకు టెన్షన్ వస్తే అంత టెన్షన్ ఉంది. అంటే ఏంటి? నేను, నా ఆలోచన, నా జ్ఞానం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయం నీ మనసులో ఉన్నటువంటి చెత్త ఆలోచనలన్నీ తీసేస్తే, అనవసరపు కోరికలన్నీ తీసేస్తే నువ్వు గ్రహించుకోవడం జరిగింది. అందుకని ఇక్కడ అద్వైత వేదాంతంలో లయం ఏం చెప్పరు వాళ్ళు. నువ్వు సిద్ధ వస్తువు అంటారు. వాళ్ళంటే ఏంటి? ఆల్రెడీ సిద్ధించే ఉంది. ఆ సముద్రం ఉంది, సముద్రమే నువ్వు. ఇంకా నువ్వు అక్కడ బిందువులు, అలలు, అక్కడ అది డిఫరెంట్, ఇది డిఫరెన్సు, నీకు ప్రపంచానికి డిఫరెన్సు ఏమీ లేదు. నువ్వే భగవతత్వం అనేటువంటి విషయం ఆల్రెడీ నువ్వు చేయాల్సింది ఇక్కడ. లాస్ట్లో చేసేటువంటి జ్ఞానస్థితిలో నువ్వు గుర్తించు. అది నీకు